హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా పేరు బాను మాస్. ఈరోజు మేము ఛానల్ తర్వాత వేలాంగిని ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. అది మన విజయవాడ నుంచి. మేమైతే వీకెండ్స్ అక్కడ వేలాంగినిలో ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాము. మేమైతే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ మా ట్రైన్ అయితే 8:30కి అండి. అయితే యాక్చువల్లీ ఏమైందంటే నైట్ ట్రైన్ భువనేశ్వర్ టు చెన్నై సెంట్రల్ స్పెషల్ అనమాట. మేము రిజర్వేషన్ చేయించుకుంది. అది ఒక 2 గంటలు లేట్గా బయలుదేరటం వల్ల మేము కూడా ఇంకా 10-10:30 టైంకి వచ్చాము. ట్రైన్ చాలా స్లోగా నడుస్తుందని మేము సెకండ్ ట్రైన్ కనెక్టింగ్ ట్రైన్ ఇటు అందుకోలేమనేసి సెకండ్ ట్రైన్ అయితే క్యాన్సిల్ చేయించేసాము. చెన్నై నుండి బస్ ఎక్కి వెళ్దాం అనుకున్నామండి. ఎంతైనా కానీ ఫ్యామిలీ ట్రిప్పే, సోలో ట్రిప్పే. ఫ్యామిలీ ట్రిప్లో ఏంటంటే మనకి ఫుడ్ కాడ కానీ అలా ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. కాకపోతే సోలోకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కాంప్రమైజ్ అయితే తినాల్సి వచ్చింది. మా ట్రైన్ 8:30కి అండి రావాల్సింది. ఎర్లీ మార్నింగ్ చూశారు కదా, 11:30 అయింది. ఇంకా ట్రైన్ అయితే ఇంకా చాలా దూరంలోనే ఉంది. మాకైతే చాలా సేపు నీరసం వచ్చేసింది కూర్చొని. ఎప్పుడైనా కానీ ఇలాగ స్పెషల్ ట్రైన్లు మాత్రం చేయించమాకండి. మేము భువనేశ్వర్ టు చెన్నై సెంట్రల్ స్పెషల్ చేయించాను. అది ట్రైన్ నెంబర్ 06074. చూసారుగా 12:39. అయినా కానీ స్టిల్ ఇంకా రాలేదు. మా ట్రైన్ అయితే బోర్డుకి అయితే ఇచ్చాడండి. అది వస్తుందని వెయిట్ చేస్తూనే ఉన్నాము. 150 కని ఇచ్చాడండి బోర్డులో అయితే. అది 150కి కూడా రాలేదు. ఇంకా ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే కన్ఫర్మ్ అయింది. సో ఇంకా వెంటనే ఉరికెత్తాము. 2:23 అయిందండి. 8:30కి రావాల్సిన ట్రైను 2:23కి వచ్చింది. మేము క్యాన్సిల్ చేయించి మంచి పనే చేసామండి. మేము జస్ట్ థర్డ్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళామో లేదో ట్రైన్ అయితే వచ్చేసింది. ఇదే భువనేశ్వర్ టు చెన్నై సెంట్రల్ మధ్య నడిచే స్పెషల్ ట్రైను. ఎప్పుడైనా కానీ స్పెషల్ ట్రైన్ మాత్రం కన్ఫర్మ్ చేయించుకోమాకండి. ఇలాంటి స్పెషల్ ట్రైన్లు ఏంటంటే దీనికి ఇంపార్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. రెగ్యులర్గా తిరిగే ట్రైన్స్ ఇప్పుడు రిజర్వేషన్ చేయించుకోండి. కోరమండలు అండ్ పినాకిని 2 ట్రైన్స్ బెస్ట్ ట్రైన్స్ అండి. చెన్నైకి టు విజయవాడ మధ్య తిరిగే ట్రైన్స్లో అవి రెగ్యులర్గా తిరుగుతాయి ఎప్పుడు కూడా. సో ఆ ట్రైన్సే ప్రిఫర్ చేయండి. కానీ ఇలాంటి స్పెషల్లో 0 సిరీస్తో స్టార్ట్ అయ్యే ఏ ట్రైన్స్ కూడా రిజర్వేషన్ చేయించుకోమాకండి. చేయించుకుంటే మాకులాగా ఇబ్బంది పడతారు. సో మేము విజయవాడ వచ్చిన ఒక 10 మినిట్స్ అయితే స్టాప్ పెట్టాడు. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ వెంటనే తీసాడు. 2:35కి అలా తీసాడండి. తీసిన తర్వాత మన ప్రకాశం బ్యారేజ్ మీదకి ట్రైన్ అయితే ఎంటర్ అయిపోయింది. పొద్దున్నే టిఫిన్స్ చేసి వెళ్ళాము. టిఫిన్స్ చేసి అంతే వెయిట్ చేస్తూ ఉన్నాం ట్రైన్ వస్తుంది అనేసి. వేర్ ఈజ్ మై ట్రైన్ అనే దాంట్లో కూడా చూపిస్తూనే ఉంది 5 అవర్స్ లేట్ అనేసి. ఆ 5 అవర్స్ వల్ల మేము దిగే టైంకి 8 అవర్స్ లేట్ అయిపోయింది. అందుకే ఎక్కంగానే భోజనాలు అయితే చేసేసాము. దాదాపుగా మేము భోజనాలు చేసేయడానికి మాకు దాదాపు 3:30 పైన అయిందండి. 3:30 దాటిపోయింది మేము భోజనాలు చేసేవరకు. చాలా ఇబ్బంది పడ్డామండి ఈ ట్రైన్ వల్ల అయితే. చాలా నేనైతే చాలాసార్లు ఇది 14వ సారి నేను నాగపట్నం రావడం. కానీ ఎప్పుడు కూడా ఎంత ఇబ్బంది పడలేదు. ఈ జస్ట్ ఫస్ట్ టైం ఇలాగా ఈ ట్రైన్ వల్ల నేను ఇబ్బంది పడ్డాను. ఇదొక అనుభవం అనిపించింది. సో కొంచెం ఇంకా చెన్నై వచ్చే కొద్ది క్లైమేట్ ఎలా మారిందంటే చల్లగా వాతావరణం అయితే మారిపోయింది. దారిలో మెల్లగా చినుకులు పడినాయండి. ఎక్కడి నుంచి ఒంగోలు నుంచి స్టార్ట్ అవుతుంది. ఒంగోలు కాడ నుంచి మెల్లగా చినుకులు అయితే స్టార్ట్ అయినాయి. ఒంగోలు యువతల కూసేపు అలా పడింది కానీ బట్ ఒంగోలు దాటిన కాడ నుంచి ఊత కొట్టింది. ట్రైన్ కూడా ఎక్కువ స్పీడ్ ఏమి అవతలేదు. ఇది ఒక 50 to 60 యావరేజ్ మెయింటైన్ చేస్తున్నాడు. 50 నుండి 60 కిలోమీటర్ల మధ్య మాత్రమే నడుపుతున్నాడు. అంతకుమించి ఎక్కువగా లేపలేదు. లేపితే మాత్రం 100 అలా టచ్ అవుతుంది. మళ్ళీ వెంటనే స్టాప్ అనమాట. అలా ఉంది. ఇప్పటిదాకా అయితే ఒంగోలు అయితే ఇంకా రాలేదు. ఒంగోలు కోసం వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టేషన్ అయితే ఒంగోలే. సో ఒంగోలు కోసం అయితే వెయిటింగ్. టైం అయితే 5:25 అయితే అయింది. మా ట్రైన్ అయితే చాలా లేట్గా బయలుదేరింది. తెలిసిందే కదా, నేను ఆల్రెడీ చెప్పాను. కానీ కొంచెం బాగా మాకైతే చిరాకు వచ్చేసిందండి బాబు. చాలా చిరాకు వచ్చింది. ఎప్పుడు కూడా ఈ స్పెషల్ ట్రైన్ మెయిన్గా మళ్ళీ చెప్తున్నాను, ఈ స్పెషల్ ట్రైన్స్ అనేవి ఎప్పుడు బుక్ చేసుకోమాకండి. తలకాయ నొప్పేవారు మొత్తం, ఏం లేదు. సో ఇది డబుల్ లైన్ పక్కన ఉన్నది. మనం వెళ్తుంది ఒక డబుల్ లైన్. స్టేషన్ వస్తుంది. సో ట్రాక్స్ అయితే ఎక్కువైనాయి. స్టేషన్ అయితే వస్తుంది అమ్మన బ్రోలు అంట. సో స్టేషన్ పేరు అమ్మన బ్రోలు. దీని తర్వాత ఒంగోలు అయితే వస్తుందండి. ఒంగోలు కోసం వెయిటింగ్. మేము తెచ్చిన వాటర్ అయితే అయిపోయింది. సో ఒంగోలులో స్టాప్ అయితే ఏం లేదు. అఫీషియల్ స్టాప్ వచ్చేవరకే మనకి గూడూరు. సో గూడూరు తర్వాత డైరెక్ట్గా చెన్నై సెంట్రల్ అయితే వెళ్ళిద్ది. ఒంగోలు స్టాప్ అయితే లేదు కానీ ట్రైన్ అయితే ఆల్రెడీ స్లో కదా. నేనైతే ఆగిద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఏమైద్దాం. సో మా వాళ్ళందరూ ఫుల్ స్లీప్లో ఉన్నారు. ఇంతకు ముందర అయితే టీసీల దగ్గర ఎలా ఉండదంటే షీట్స్ ఉండేవి, ఆ పేపర్స్లా ఉండేవి. ఆ పేపర్స్లో టిక్ పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అంతా మారిపోయింది. వాళ్ళకు కూడా ఐప్యాడ్స్ లాంటిది టచ్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు. దాంట్లోనే మొత్తం మన ఇన్ఫర్మేషన్ కానీ పేర్లతో సహా ప్రతిదీ డీటెయిల్స్, ఆధార్ కార్డు మొత్తం ఎవ్రీథింగ్ దాంట్లోనే ఉంటున్నాయి. అంతా అప్డేట్ అయ్యారండి. రైల్వే కూడా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని మేకలు ఉన్నాయి, చాలా మేకలు ఉన్నాయి. చూసారు కానీ సన్సెట్ అయితే అవ్వబోతుంది. ప్రజెంట్ అయితే ఇంకా అవ్వలేదు కానీ
టైం అయితే ఇప్పుడు 5:36 అయిందండి. వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి. నా చేతి మీద అయితే డ్రాప్స్ పడుతున్నాయండి. వాన అయితే స్టార్ట్ అయిపోయింది. మామూలుగా ఉండదు, ఇంకా చల్లగా పడిపోద్ది. ఇంకా చెన్నై వెళ్ళే లోపల చల్లగా ఉంటుంది. ఇంకా చూద్దాం ఏమైద్దో అని అయితే అప్డేట్ ఇస్తాను. ఈ గుగ్గిలు బ్యాచ్ తెగ తిరుగుతున్నారు. సరేలే అనేసి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ప్యాకెట్ 20 రూపీస్ అంట. బాగానే ఉంది. నిమ్మకాయ పిండేసి ఇచ్చారు, బాగానే ఉన్నాయి. ఏదో టైం పాస్కి తినాలి కదా అనేసి తీసేసుకున్నాం. వేడివేడికి బాగానే ఉన్నాయి. నేను ఏదో అనుకున్నా కానీ ఒంగోలు సిటీ అయితే చాలా పెద్ద అండి. నేను చాలాసార్లు వచ్చా కానీ అంత అబ్జర్వ్ చేయలేదు డీటెయిలింగ్గా. ఒంగోలు సిటీ అయితే చాలా పెద్దగానే ఉందండి. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎలా ఉందో, ల్యాండ్స్ కాస్ట్ ఎలా ఉందో తెలియదు కానీ హౌసెస్ కానీ అన్నీ కూడా బాగానే ఉన్నారు. బడాబాబులు బాగానే ఉన్నారు. నాకు వెల్కమ్ టు ఒంగోలుకి అయితే వచ్చేసాం. స్వాగతం సుస్వాగతం ఒంగోలు. బాయ్. సో ఒంగోలులో అయితే లాస్ట్ ప్లాట్ఫామ్ ఒకటి అండర్ ద కన్స్ట్రక్షన్ అయితే ఉంది, జరుగుతుంది వర్క్ అయితే. సో ఒంగోలు స్టేషన్లో అయితే మేము వచ్చిన స్టేషన్లన్నింటిలో కల్లా ఒంగోలు స్టేషన్ పెద్దది. ఆఫ్టర్ విజయవాడ తర్వాత ఒంగోలు స్టేషన్ పెద్ద స్టేషన్ అండి. తెనాలి ఉంటుంది, తెనాలి తర్వాత ఇది చీరాల, బాపట్ల కూడా ఉంటాయి కానీ అంత పెద్ద స్టేషన్ కాదు. ఒంగోలే పెద్ద స్టేషను. ఒంగోలు స్టేషన్ అలా క్రాస్ చేసి బయటకు వచ్చిన తర్వాత అవుటర్లో అయితే ఈ ట్రైన్ అయితే క్రాస్ అయింది. చాలా స్పీడ్గా వెళ్ళింది. ఆ ట్రైన్ పేరు ఏంటైతే చూడలేకపోయా. సో టీసీ అయితే వచ్చాడండి. ఒంగోలు దాటిన తర్వాత వచ్చాడు. అప్పటిదాకా రాలేదు. మొత్తం చెక్ చేస్తున్నాడు ప్రతి ఒక్కరి టికెట్లు కానీ మొత్తం ప్రతిదీ. మెయిన్ అయితే ఆధార్ కార్డులు చెక్ చేస్తున్నారు. ఆధార్ కార్డులు కంపల్సరీ పెట్టుకోండి. ఏదన్నా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీ కావాల్సిందే. ఇవి చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయండి ఒంగోలులో. సిటీ అవుట్స్కట్స్లో చాలా ఫ్యాక్టరీసే ఉన్నాయి. క్లైమేట్ మొత్తం చూసారుగా, క్లౌడీగా తయారైపోయింది. ఇంకా మేము చెన్నై వెళ్ళే టైంకల్లా మా ఫుల్ వర్షం అసలుకి చూపిస్తుంది. అది కూడా ఆ షాటు. ఒంగోలు తర్వాత కొంచెం పెద్ద స్టేషన్ ఏమైనా కనబడిందా అంటే అదే టంగుటూరు స్టేషన్ అయితే వచ్చేసింది. వెల్కమ్ టు టంగుటూరు. ఎవరైనా వీడియో టంగుటూరు నుండి చూస్తే కామెంట్ పెట్టండి. సో ఈ మాటల్లోనే వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే దూసుకుంటూ వచ్చేసింది. సింగరాయకొండ అయితే వచ్చేసాము. ఇందాక ఒంగోలు అవుట్స్కట్స్లో ఒక ట్రైను, మళ్ళీ టంగుటూరు అవుట్స్కట్స్లో వందే భారత్తో, మళ్ళీ ఇప్పుడు ఇంకొక సింగరాయకొండకి అవుట్స్కట్స్లో నాకు మళ్ళీ ట్రైన్, గూడ్స్ ట్రైన్ అయితే క్రాస్ అయింది. స్టేషన్ దాటుతుంటే వెంటనే ఎదగట్ట అవుటర్లో మనకి ఇలా ట్రైన్స్ అయితే క్రాస్ అయితే అవుతున్నాయండి. గుగ్గిలు అయితే తీసుకున్నా భలే ఉన్నాయి. క్లైమేట్కి చల్లగా. కావాలి గూడూరులో స్టాప్ ఉంది. వెల్కమ్ టు కావలికి పెద్ద చరిత్ర ఉంది, ఆ తర్వాత చెప్తాను. కావలి స్టేషన్ చూసారా ఎలా ఉందో. ప్లాట్ఫామ్ అయితే అటు ఇచ్చాడండి. పెద్ద ప్లాట్ఫామ్ లేదు, ఇక్కడ స్టాప్ కూడా లేదు. కావలి నుంచి ఎవరైనా వీడియో చూస్తే మాత్రం లైక్ చేయండి. మీది కావాలి అయితే కావాలి అని మెన్షన్ చేయండి కామెంట్లో. కావాలి బాయ్. బెట్టరగుంటలో స్టాప్ అయితే ఉందండి. ఇక్కడ కూలింగ్ వాటర్ కోసం చూసారా నార్త్ వాళ్ళు ఎలాగబడుతున్నారు. సో బెట్టరగుంట దాటిన తర్వాత ఫుల్ రెయిన్. నేనైతే తడిచిపోయాను. రెయిన్ కవర్ చేయడానికి చీకటిగా ఉంది కదా, కవర్ చేయలేకపోయాను. అందుకే ఫుల్ వర్షం అండి. ఆల్రెడీ మీకు ఈ ప్లాట్ఫామ్లో అర్థం కావట్లేదు, పైన రెయిన్ పడతానే ఉంది. దాదాపుగా 7:30 తర్వాత అయితే మనకి నెల్లూరు అయితే టచ్ అయింది. నెల్లూరు రావడానికి కూడా చాలా టైం పట్టింది. ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన నెక్స్ట్ స్టాప్ ఏమైనా ఉందంటే అదే చెన్నై సెంట్రల్. మంచి స్పీడ్ అయితే పెట్టాడండి. ఇక్కడ నుంచి బాగా కొట్టాడు. ఇది దాదాపుగా మన నెల్లూరు దాటిన తర్వాత నెల్లూరు సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది. ఇలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ అయితే ఉంటాయండి. ఇక్కడ ఫైర్ వస్తుంది చూసారా, రెయిన్ పడుతుంది. ఆ రెయిన్లో టాప్లో ఫైర్ వస్తుంది. ఇంకో రెయిన్ పడుతుంది, అర్థమవుతుంది కదా మీకు. క్లైమేట్ అయితే భలే ఉంది. మేమైతే చెన్నై సెంట్రల్లో దిగిన తర్వాత వెంటనే క్యాబ్ మాట్లాడుకొని మేము చెన్నై సెంట్రల్లో దిగేసరికి టైం 11:30 దాటిపోయిందండి. ఇంకా ఒక హాఫ్ అన్ అవరే ఉంది 12 అవ్వడానికి. మేమైతే ఇంకా కోయంబేడు బస్ స్టాండ్కి అయితే ఇంకా వెంటనే కారు మాట్లాడుకొని వెళ్ళాము. హడావుడికి వెళ్ళాము. ఎందుకంటే లాస్ట్ బస్ అన్న క్యాచ్ చేయాలని, లేదంటే రేపు మార్నింగే వెళ్ళాల్సి వచ్చింది. చెన్నైలో చూసారు కండి, ఈవినింగ్ నుంచి పడతానే ఉంది. ఫుల్ రోడ్లనే తడిచిపోయినాయి. అక్కడక్కడైతే నీళ్ళు కూడా నిలబడినాయండి. మేమైతే ఇంకా ఆల్మోస్ట్ 12కి అయితే కోయంబేడు బస్ స్టాండ్కి అయితే వచ్చాము. లాస్ట్ బస్సు వెలంగనికి ఇది. ఎలా అయితే లాస్ట్ బస్సుని క్యాచ్ చేసాము. బాబాయ్ బస్సులో ఉన్న వాళ్ళందరూ టికెట్లు కొట్టి 12:15 అయితే బస్సు అయితే బయటికి తీసుకొచ్చాడు, బస్ స్టాండ్ బయటికి. మేమైతే బాబాయ్కి చెప్పాం, ఎన్నింటికి తెలుస్తుంది బాబాయ్ అని అడిగితే బాబాయ్ 7-8 అయితే అన్నాడు. మేమైతే ఫస్ట్ మాస్కి తెలుగు మాస్క్ అందుకోవాలి, కొంచెం స్పీడ్గా బాబాయ్ అంటే నేను ట్రై చేస్తా అన్నాడు. అలాగే 7:30 కల్లా దింపేశాడండి వెలంకనీలో.
ఇంకా అలాగే అటు ఇటు సెట్ చేసుకొని మేము స్లీపర్ బెర్తులు తీసుకున్నాం. ఇంకా ప్రశాంతంగా పనుకున్నాం. ఎర్లీ మార్నింగ్ ఇది 6కి అయితే లేచామండి. 6కి అయితే బాబాయ్ తీసుకెళ్ళాడు. ఇలాగా ఆల్మోస్ట్ మనం ఒక నాగపట్నానికి ఒక 28 కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడైతే నేను నిద్ర లేచాను. మంచి స్పీడ్లో కొడుతున్నారండి వీళ్ళు. మామూలుగా ఇలా మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది వీళ్ళకి. మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ అండి వీళ్ళు. అన్ని పేపర్ కట్టింగ్లే మీదకి తీసుకెళ్ళి కట్ చేస్తారు. ఈ బస్సుకు కూడా ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారండి. ఒకడు కండక్టర్గా పనిచేసాడు కుసేపు డ్రైవర్గా పనిచేసాడు. ఒకడేమో తర్వాత ఏం చేశాడంటే డ్రైవర్ కొనుక్కున్నాడు, కండక్టర్ డ్రైవ్ చేశాడంటే వాళ్ళిద్దరు డ్రైవర్సే, కాకపోతే ఒకళ్ళు కండక్టర్ చేశారు కుసేపు. టికెట్ ప్రైస్ విషయానికి వస్తే స్లీపర్ అనేది మనకు 550 రూపాయలు తీసుకున్నారు. చెన్నై కోయంబేడు బస్ స్టాండ్ నుంచి వేలాంగినికి డైరెక్ట్గా మనకి 550 రూపాయలు అయితే తీసుకున్నారండి స్లీపర్కి. మీరు ఎప్పుడైనా రావచ్చుగా, ఇలా కూడా మీరు ట్రై చేయవచ్చు. మ్యాక్సిమం ట్రైన్స్కే రండి. లేదనుకుంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటే పెనాగినికి వచ్చి ఆఫ్టర్ 1:30కి దిగిన తర్వాత మళ్ళీ 1:32 కల్లా మేము కోయంబేడు బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుండి డైరెక్ట్గా వేలాంగినికి బస్సులో ఉంటే బస్సులు ఎక్కితే నైట్ 9 కల్లా వచ్చేస్తారు. అలా అయితే మనం వేలాంగిని రోడ్డుకి అయితే చేరిపోయాం. లేదు ఫ్లైట్లో రావాలనుకుంటే మనం విజయవాడ నుండి గన్నవరం నుంచి లేదంటే హైదరాబాద్ నుంచి అలా ఉన్నాయి. చెన్నై దాకా ఫ్లైట్లో వచ్చి చెన్నై టు ఇక్కడికైతే బస్సులో వచ్చేయచ్చు. బస్ కానీ ట్రైన్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ట్రైన్స్ మాత్రం ఈవినింగ్ నైట్ పూట ఒకటే ఉంటుందండి ట్రైను. నైట్ 9కి అయితే ఉంటుంది. కరేకల్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఓన్లీ అదొక్క ఆప్షనే ఉంది. కానీ బస్సులు అయితే చాలా ఉంటాయండి. హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది. టికెట్ ప్రైసింగ్ స్టార్టింగ్ స్లీపర్ అయితే 550. మేము మార్నింగ్ టైము మాది ఎటు ఈవినింగ్ కనెక్టింగ్ ట్రైన్ మాకు కనెక్ట్ అవ్వదు అనేసి మేము ఆల్రెడీ క్యాన్సిల్ చేయించాం కదండి అమౌంట్. అది దాదాపుగా 2000 వచ్చింది. మేము దానికి 2000 ఇంకో 2500 యాడ్ చేసుకొని 5500 అయితే అయినాయండి మా 12 మెంబర్స్కి. సగం అమౌంట్ ఆల్మోస్ట్ సేవ్ అయినట్టే. ఎందుకంటే మొత్తం పోవడం కన్నా సగం పోవడం బెటర్ కాబట్టి మాకైతే కొంచెం సేవ్ అయింది. సగం వచ్చేసాము. ఇదే నాకు వేలాంగిని స్టేషన్ బస్ స్టాండ్ అండి. ఇది వేలాంగిని బస్ స్టాండ్ చూసారుగా. ఇవన్నీ ఎక్కడెక్కడ ఉండవు ట్రావెల్స్ కార్స్, చాలామంది దూరం నుండి వస్తారు కదా, వాళ్ళ కార్స్ పార్కింగ్ అనమాట. పార్కింగ్ ఏరియా కూడా ఇక్కడే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 7:30కి అయితే బాబాయ్ డ్రాప్ చేశాడు. ఒక హాఫ్ అన్ అవర్ ముందరగానే తీసుకొచ్చాడండి మేము కొంచెం అడిగేసరికి. ఇక్కడే దరిదాపుల్లో చాలా లాడ్జ్లు అయితే ఉంటాయి. ఇక్కడ రూమ్స్ తీసుకుంటే కొంచెం దూరం అయితే బీచ్కి కానీ అన్నీ తిరగడానికి. సో మీరు మ్యాక్సిమం ఇక్కడ నెక్స్ట్ టైం రూమ్లో ఎక్కడ తీసుకోవాలో చెప్తాను. ఈ వీడియో ఎక్కడ దాకా చూసారని నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ చాలా వీడియోస్ వస్తే బీచ్ రోడ్ అన్నీ చూపిస్తాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.